Friends, good morning. Welcome back to my channel Kiranmai Creations, and this is Dr. Kiranmai. So today we are going to discuss a very important topic and also very interesting topic and topic ఏంటంటే like last week around April 21st హెల్త్ మంత్ర యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేశారండి. అండ్ టాపిక్ ఏంటంటే ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు రాత్రిపూట చపాతీ కానీ పుల్కా కానీ తీసుకున్నట్లయితే కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోండి అన్నది టాపిక్ అనమాట. సో నేను ఆ వీడియోలో సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే ఎవరైతే చపాతీ పుల్కాస్ రాత్రిపూట తీసుకుంటున్నారో అది యాక్చువల్గా చెప్పాలంటే మంచి పద్ధతే. ఎందుకంటే కంపేర్ టు రైస్ చపాతీ పుల్కాలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సో వెయిట్ లాస్కి ఖచ్చితంగా పనిచేస్తాయి అండ్ ఆల్సో బ్లడ్ షుగర్ మెయింటెనెన్స్కి ఖచ్చితంగా పనిచేస్తాయి అని చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం సత్యనారాయణ గారు ఇంకొక విషయం చెప్పారు. అదేంటంటే ఈ రెండిటికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే డిన్నర్లో చపాతీ పుల్కాని కంప్లీట్గా అవాయిడ్ చేసి అండ్ రైస్ని కూడా అవాయిడ్ చేసేసి యూ కెన్ జస్ట్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ మాత్రం డిన్నర్లో తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారండి. సో ఎందుకంటే ఫ్రూట్స్ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఆల్సో వాటిలో కొంచెం డైటరీ ఫైబర్ ఉంటుంది అండ్ ఆల్సో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ని మనము డిన్నర్లో తిన్నట్లయితే మన బాడీ లైట్గా ఉంటుంది అండ్ ఆల్సో వీ డోంట్ ఫీల్ లేజీ అండ్ మాటికి దాహం ఏదు అండ్ చక్కగా నిద్ర పడుతుంది అని సత్యనారాయణ గారు చెప్పారు. బట్ ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చిందండి. లైక్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫ్రూట్ ఇంటేక్, అంటే ఎంత తరచుగా మనం ఆ ఫ్రూట్స్ని తీసుకోవచ్చు అండ్ ఆల్సో వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇంటేక్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రూట్ అనేది మనం డిన్నర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనే డౌట్ అనేది నాకు వచ్చింది. సో దాని గురించి నేను కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఆల్సో కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా చదివాను అనమాట. లైక్ ఈజ్ ఇట్ రియలీ గుడ్ ఇఫ్ యూ టేక్ ఫ్రూట్స్ ఇన్ డిన్నర్ బై ఎక్స్క్లూడింగ్ చపాతీ అండ్ పుల్కాస్. సో నేను కొన్ని ఆర్టికల్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో రైస్ ఐటమ్స్ కానీ వీట్ ఐటమ్స్ ఆర్ మిల్లెట్స్ లైక్ రాగి, జోవర్, బజ్రా ఇలాంటివి తీసుకుంటాము. సో వీటన్నిటిలో మీ అందరికీ తెలుసు లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు బాడీలో అవి వెళ్ళి ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా అయినప్పుడు లాస్ట్లో దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అనమాట. సో గ్లూకోజ్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. సో ఈ గ్లూకోజ్ ఏమవుతుంది మన బాడీలో ఉన్న అన్ని టిష్యూస్కి, సెల్స్కి అబ్జర్బ్ అవుతుందన్నమాట. సో ఇట్ విల్ ఈజీలీ గెట్స్ అబ్జార్బ్డ్ ఇంటూ ఆల్ అవర్ టిష్యూస్ అండ్ సెల్స్. వన్స్ దే గెట్ అబ్జార్బ్డ్ అవి ఎనర్జీగా. వేరస్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉందనుకోండి, ఈ ఫ్రూట్స్ అనేటివి మనము తినడం వల్ల ఆ డైజెషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయంటే 3 types ఆఫ్ షుగర్స్ వస్తాయి. వన్ ఈజ్ ఫ్రక్టోస్, సెకండ్ వన్ ఈజ్ గ్లూకోజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సుక్రోజ్. ఓకే, సో ఈ మూడిట్లో 60% విల్ బీ ఫ్రక్టోస్, the remaining is glucose and sucrose. సో బాడీలో ఎప్పుడైతే ఈ 3 షుగర్స్ రిలీజ్ అయినప్పుడు ఫ్రక్టోస్ మాలిక్యూల్స్ ఏ టిష్యూస్లోకి అబ్జర్వ్ కాదండి అండ్ ఓన్లీ వన్ టిష్యూ దట్ అబ్జర్వ్స్ ఫ్రక్టోస్ ఈజ్ లివర్. సో ఎప్పుడైతే మనము ఫ్రూట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుందో బాడీలో ఫ్రక్టోస్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ లివర్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అన్నమాట టు అబ్జర్వ్ దట్ ఫ్రక్టోస్. సో ఎప్పుడైతే లివరు ఈ ఫ్రక్టోస్ని అబ్జర్బ్ చేసుకుంటుందో లివర్లో ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రక్టోస్, అండ్ ద రిమైనింగ్ ఫ్రక్టోస్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రైగ్లిజరైడ్స్ అనమాట. లైక్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అండ్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. సో ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో మన బ్లడ్లో ఈ ఫ్యాట్ లెవెల్స్ లైక్ లిపిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ లిపిడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్గా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైనప్పుడు ఇట్ విల్ లీడ్ టు అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్. దట్ ఈస్ వన్ థింగ్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ మీద ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ పడుతుందో లివర్ ఫైబ్రోసిస్ అనే డిజార్డర్ వస్తుందన్నమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నియర్లీ 40 to 60% ఆఫ్ ద పాపులేషన్ కెనాట్ అబ్జర్వ్ ఫ్రక్టోస్. సో ఎప్పుడైతే ఫ్రక్టోస్ని మనం అబ్జర్వ్ చేసుకోలేమో ఇట్ విల్ లీడ్ టు ఫ్రక్టోస్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్. అండ్ ఆ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే లైక్ మనకు బాడీలో బ్లోటింగ్ వస్తుంది. లైక్ బ్లోటింగ్ ఇన్ ద సెన్స్ కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ ఫామ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఫ్లాచులెన్స్. తర్వాత అబ్డామినల్ పెయిన్, డయేరియా, హెడేక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. దెన్ ఎప్పుడైతే ఈ ఫ్రూట్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మనకు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు బాగానే ఉంటుందండి. లైక్ వీ డోంట్ ఫీల్ హంగ్రీ. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకు ఏదైనా ఫుడ్ తినాలని క్రేవింగ్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఈ ఫ్రక్టోజ్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇట్ విల్ ఇనిషియేట్ హంగర్ హార్మోన్ అనమాట కాల్డ్ గ్రెలిన్. ఆ గ్రెలిన్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు? ఆకలి అవ్వడానికి అనమాట. సో ఆ గ్రెలిన్ హార్మోన్ ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుందో వీ ఫీల్ హంగ్రీ. ఆటోమేటిక్గా మళ్ళీ మనము ఏదైనా ఫుడ్ తీసుకుంటాం. దట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫ్యాట్. అండ్ ఈ లిపిడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆ ఫ్యాట్ అంతా కూడా ఆ లిపిడ్స్ అంతా కూడా మన అబ్డామిన్ దగ్గర అక్యుములేట్ అవుతుంది అండ్ వీ బికమ్ ఒబీస్. ఓకే, సో దీస్ ఆర్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ హై అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్. బట్ డాక్టర్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫ్రూట్స్ ఆర్ రియలీ రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఆల్సో డైటరీ ఫైబర్. బట్ అవి ఎంత అమౌంట్లో తీసుకోవాలో అంత అమౌంట్లోనే తీసుకోవాలి. మన డిన్నర్లో కంప్లీట్గా మనము చపాతీ, పుల్కాస్ అండ్ ఆల్సో రైస్ని అవాయిడ్ చేసేసి ఉత్త ఫ్రూట్స్ మాత్రం ఇంక్లూడ్ చేసుకుంటే యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఐ డిస్క్రైబ్డ్ అర్లియర్. సో ఎంత అమౌంట్ తీసుకోవాలి అంటే అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్లైన్స్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 100 grams ఆఫ్ ఫ్రూట్. అంటే ప్రతి రోజుకి ఒక యాపిల్, ఒక బనానానో అలా తీసుకోవాలి, అంతేగాని కంప్లీట్గా ఫ్రూట్సే మీల్గా పెట్టుకోకూడదు. సో ఇన్ మై ఒపీనియన్ నేను సజెస్ట్ చేయడం ఏంటంటే చపాతీ, పుల్కాస్ ఆర్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే వీట్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా హోల్ వీట్ ఫ్లోర్లో మనకు అకార్బోస్ అనేది లైక్ యాంటీ హైపర్ గ్లైసమిక్ ఏజెంట్ అనమాట. ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్. అండ్ ఆల్సో వీట్లో మనకు డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 11 grams ఆఫ్ డైటరీ ఫైబర్ విల్ బి దేర్. అది దేంట్లో? హోల్ వీట్ ఫ్లోర్లో, నాట్ ఇన్ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చపాతీ, పుల్కాస్ తినడం వల్ల మనం ఎక్కువగా నములుతాం కాబట్టి మన బాడీలో షుగర్ లెవెల్ కూడా అంత ఈజీగా స్పైక్ కాదు. సో ఇట్ ఈస్ రియలీ గుడ్ if you include chapatis or pulkas in your dinner. And one more alternative other than fruits ఏంటంటే include vegetables, most importantly leafy vegetables and other vegetables. మనకు చాలా రకాలు ఉన్నాయి, లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. సో యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ దీస్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్స్. ఎందుకంటే వెజిటబుల్స్లో మనకు డైటరీ ఫైబర్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో ఏమేమి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెజిటబుల్స్లో ఉంటాయి. అండ్ వెజిటబుల్స్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ మనకు ఈ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్, సూక్రోజ్ ఏది ఉండదండి. జస్ట్ ఫైబర్ అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బట్ మీరు అనొచ్చు వాట్ అబౌట్ పొటాటో అని. అఫ్కోర్స్ పొటాటో అనేది దుంప కాబట్టి దాంట్లో ఎక్కువగా పిండి పదార్థం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అవాయిడ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ లైక్ పొటాటోస్ అవాయిడ్ చేయాలి, స్వీట్ పొటాటో అవాయిడ్ చేయాలి, దుంప కూరలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అదర్ దాన్ దట్ యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ వెజిటబుల్స్ విచ్ ఆర్ రియలీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫ్రూట్స్. సో అలా ఇప్పుడు మన డైట్లో లైక్ చపాతీ ఆర్ పుల్కా అలాంగ్ విత్
వెజిటబుల్ సలాడ్ వేసుకొని తింటే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. అండ్ సో బాటమ్ లైన్ ఏంటంటే ఫ్రూట్స్ అనేటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేయకండి, మితంగా చేయండి. దట్టు 100 grams ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే తీసుకోండి, లైక్ 1 యాపిల్ ఆర్ 1 బనానా, లైక్ దట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ అనేది బాగా చేస్తున్నట్టయితే మేబీ యూ కెన్ ఇంక్లూడ్ అప్ టు 200 grams, నాట్ మోర్ దెన్. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్.